హాయ్ అండి, నేను ఒక 1 మంత్గా డైటింగ్ చేస్తున్నాను. నేను ఎలా డైటింగ్ చేశానో చెప్తాను చూడండి. ఏంటంటే ఫస్ట్ నేను బయట ఫుడ్ తినడం మానేశాను. ఆ తర్వాత స్వీట్స్ తినడం మానేశాను. ఆ తర్వాత డీప్ ఫ్రై ఫుడ్లు తినడం మానేశాను. ఆ తర్వాత ఓన్లీ రోటీసే మ్యాక్సిమం, అంటే పరోటాస్ కూడా తిన్నాను, రోటీసే తింటున్నాను. 1 మంత్ కంప్లీట్ అయింది నేను అలా డైట్ చేయబట్టి. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిస్కెట్స్, స్వీట్ తినాలనిపిస్తే బిస్కెట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ అలా తింటున్నాను. అంటే కిస్మిస్, కాజు, ఇవి డేట్స్ తింటున్నాను. ఇంకా మ్యాక్సిమం పొద్దున పరోటాస్, ఆయిల్ పరోటాసే పొద్దున, మధ్యాహ్నం రోటీసు, రాత్రి రోటీసు, అప్పుడప్పుడు రైస్ తింటున్నాను అన్నమాట. సో నేను ఇలా డైట్ చేస్తున్నానని చెప్పాను కదా మీకు. ఇలా మనము ప్రతి ఒక్కరం ఒక్క 1 మంత్ ఫస్ట్ డైటింగ్ చేయడానికి ముందు, నేను డైటింగ్ చేయడానికి రీజన్ ఏం లేదండి. నాకు రీసెంట్గా లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ అయిందనమాట. సో డాక్టర్ పెట్టిన కండిషన్ అనమాట, పూరి తినద్దు, బయటది అస్సలు తినద్దు, ఇన్స్టెంట్ ఫుడ్ అస్సలు తినద్దు, ఇంకా ఓన్లీ నాకు ఆకలేస్తుంది అంటే నట్స్ తిను, బాయిల్డ్ చెనా తిను, స్వీట్ కార్న్ తిను, అలా స్ప్రౌట్స్ తిను, ఇలా అంటే న్యాచురల్గా నేను డైట్ చేశాను అనమాట. హెల్త్ కోసం చేస్తూ అది న్యాచురల్ డైట్గా ఉంది. నేను ఇలాగే కంటిన్యూ చేసిన అనుకో, నేను మళ్ళీ పెళ్ళప్పుడు ఉన్న వెయిట్ వెళ్తాను. ఓన్లీ 1 మంత్ యాక్చువల్ అంతే. ఈ 1 మంత్ సూప్స్ తాగమన్నారు, కొద్ది రోజులు సూప్ తాగాను, ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాను. అంటే తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకుంటున్నా. అందరూ డైటింగ్కు చాలా కష్టపడతారు కదా. నేను ఇప్పుడు ఈ 1 మంత్లో ఎంత వెయిట్ తగ్గాను అనేది నేను నెక్స్ట్ షార్ట్లో వీలైతే షేర్ చేస్తాను. నేను చూసుకోలేదు ఇంకా, ఎందుకంటే నాకు ఎక్కువ వెయిట్ చూసుకునే హ్యాబిట్. నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఇలాగే డైట్ చేశాను. రీజన్ ఎలా అంటే సేమ్ ఇప్పుడు నాకు డాక్టర్ ఎలా ఇచ్చారో, ఆయిల్ ఫుడ్ తినకుండా, డీప్ ఫ్రై తినకుండా, పూరి తింటే ఒకటి, దోశ తింటే ఒకటి, అలా ఆకలేస్తే బాగా ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. అంటే ఏ దాంట్లో ఫ్యాట్ లేదో అది, అంటే అన్నం తినేదాన్ని బాగా మార్చుకునేదాన్ని, కడుపు మార్చుకునేదాన్ని. కడుపులో అంటే ఇప్పుడు స్వీట్ తింటే లావ్ అవుతామని అప్పుడు అనేవాళ్ళు కదా, అందుకని అందులో స్వీట్ తినేదాన్ని కాదనమాట. అప్పుడు అనేవాళ్ళు ఒక స్వీట్ తింటే ఒక భోజనంతో సమానం అని. సో ఫ్రూట్స్ తింటూ, ఇప్పుడు రోటీస్ తినుకుంటూ, ఎవరైతే డైటింగ్ కష్టం అనుకుంటారో ఇలా ఫస్ట్ ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకోండి. బయట ఫుడ్ ఫస్ట్ అవాయిడ్ చేసి ఇన్స్టెంట్ ఫుడ్, డీప్ ఫ్రైలు, ఇలా స్వీట్స్ అలా కొద్ది కొద్దిగా మంత్లీ ప్లాన్ చేసుకుంటే పెద్ద కష్టం కాదండి. నేను చిన్నప్పటి నుండి లావు ఉన్నదాన్ని కనుక చెప్తున్నాను. ఇప్పటికీ కూడా నేను కంట్రోల్ తప్పేసి ఎలా పడితే అలా తిన్నాను అనమాట. ఇక మీదట నేను నిజంగా మ్యాక్సిమం మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. మీకు అప్పుడప్పుడు నా వెయిట్ ఎంత ఉందనేది అప్డేట్ ఇస్తారు, రెగ్యులర్గా బ్లాగ్ చూస్తుంటారు కదా, చూసే వాళ్ళకైతే తెలుస్తుంటుంది.